అక్రాస్ ఇంటర్నెట్లో ట్రాన్స్ఫర్ అయ్యే డేటాలో పాన్లోనే 30% డేటా కన్జ్యూమ్ అవుతుంది. లాస్ట్ 15 ఇయర్స్గా పీపుల్ లైఫ్స్ చాలా క్విక్గా డైవర్సిఫై అవుతుంది. ఇండివిజువాలిటీ పెరుగుతుంది, ఒక పర్సన్ డామినేషన్ తగ్గుతూ వస్తుంది. ఎంతలా అంటే ఎవ్రీ ఇండివిజువల్కి స్పెషల్ రూమ్, ఫ్యాన్, ఏసీ, కస్టమైజ్డ్ బెడ్, మొబైల్స్, ఐప్యాడ్స్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్. ప్రపంచంలో ఏం కావాలన్నా జస్ట్ కొన్ని క్లిక్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఇంటర్నెట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ పాన్ వెబ్సైట్స్ ఉండగా జస్ట్ ఒక పాన్ హబ్ 2018లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం డైలీ 33.5 బిలియన్ యూజర్స్ పాన్ సైట్స్ని విజిట్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ మినిట్కి 64,000 న్యూ విజిటర్స్ యాడ్ అవుతున్నారు. 1953లో పాన్ అనే కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్యూచర్లో వస్తుంది అనే ఆలోచన కూడా పీపుల్ మైండ్స్లో లేదు. కానీ 1970లో ఎవ్రీ 4 అమెరికన్స్లో ఒక ఇండివిజువల్ త్రూ మ్యాగజైన్స్ పాన్ చూసేవారు. అది కాస్త 2005-2010 టైంలో ఫొటోస్ అండ్ వీడియోస్ మోడ్లో ఇంటర్నెట్ నుంచి పాన్ కొనుక్కుని షేర్ చేసే స్థాయికి, అండ్ ఇప్పుడు ఎవ్రీ సెకండ్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అన్లిమిటెడ్ వెబ్సైట్స్ బ్రౌజ్ చేసి నంబర్ ఆఫ్ వీడియోస్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఒక ఇండివిజువల్ రూమ్ క్లోజ్ చేసుకుని పాన్ చూడటం స్టార్ట్ చేస్తే అది నైట్ 12 అయినా, 2 అయినా, 3 అయినా కూడా స్పృహ లేకుండా చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి ఆ ఎఫెక్ట్ సరిపోక రకరకాల ఫ్యాంటసీస్ కోరుకుంటూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియాలోనే కాకుండా ఓవరాల్ వరల్డ్ని చాలా హై ఫ్యాక్టర్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పాన్ అనేది ఏంటి అనే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసి డ్రగ్స్ కన్నా ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 18% ఆఫ్ ఉమెన్ అండ్ 65% ఆఫ్ మెన్ రెగ్యులర్గా పాన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. 2016లో అమెరికాకు చెందిన UTAH స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాన్ పైన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పాన్ చూడటం హెల్త్ హజార్డ్. ఎందుకంటే మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ పైన ఎలా వైలెన్స్ చేస్తున్నారు అనేది చాలా నార్మలైజ్ చేసి చూపిస్తున్నారు. టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ మోడ్ ఆఫ్ లస్ట్ అన్నింటికీ సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ ఒక మీడియం ఆఫ్ సోర్స్గా మారిపోయింది. హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో పాన్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు చూస్తున్నాము, జరిగే ప్రయోజనాలు, దాని వెనక దాగి ఉన్న అనర్థాలు, గవర్నమెంట్స్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయి, పాన్ ఇంట్రెస్ట్ కొద్దీ చూస్తున్నారా లేదా ఎడిక్ట్ అయిపోయారా అన్నది ఎలా తెలుసుకోవాలి, అండ్ ఆల్సో హౌ టు గెట్ రీడ్ ఆఫ్ ఇట్, ఎలా బయటికి రావాలనే విషయాలు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ తెలుగులో వస్తున్న ఫస్ట్ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోవడంతో ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, పాన్ ఈ మూడు యాక్సెస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. వరల్డ్ వైడ్ డేటా ప్రకారం పార్నోగ్రఫీ ఈజ్ ద మోస్ట్ సెర్చ్డ్ ఐటమ్ ఇన్ ద ఇంటర్నెట్. టీనేజర్స్ పార్నోగ్రఫీకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళలో సోషల్ ఇంటరాక్షన్, ఎమోషన్స్ అండ్ కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. 2020లో ఇండియా లార్జెస్ట్ పాన్ కన్జ్యూమర్గా రికార్డ్ సెట్ చేసింది. ఇండియా నుంచి క్రియేట్ అయ్యే పాన్ ట్రాఫిక్లో 89% ట్రాఫిక్ కేవలం సెల్ ఫోన్స్ నుంచి క్రియేట్ అవుతున్నాయి. ఇండియాలో 800 పాన్ వెబ్సైట్స్ బ్యాన్ చేసినప్పటికీ సెర్చ్ రేట్ 30% ఇంక్రీజ్ అయింది. కోవిడ్-19 వల్ల పాన్ ఇంకా ఎక్కువైంది. వరల్డ్ వైడ్గా 90 బిలియన్ కన్నా ఎక్కువ వీడియోస్ పీపుల్ చూస్తున్నారు. ఫైట్ ద న్యూ డ్రగ్ చేసిన సర్వే ప్రకారం ఒక డ్రగ్ ఎడిక్ట్ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో ఒక పాన్ ఎడిక్ట్ బ్రెయిన్ కూడా పాన్ చూస్తున్నప్పుడు అలాగే రియాక్ట్ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పుకుంటున్నట్టు లస్ట్, సెక్స్ ఫీలింగ్స్, టెంప్టేషన్ టువర్డ్స్ ఆపోజిట్ జెండర్, పేరు ఏదైనప్పటికీ ఇది ఒక న్యాచురల్ స్టిమ్యులస్. న్యాచురల్గా జరిగినంత వరకు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి ఏమీ కాదు. కానీ ఎప్పుడైతే పాన్కి ఎడిక్ట్ అవుతామో ఎక్కువ డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో అది ఆర్టిఫిషియల్గా రిలీజ్ అయిన డోపమైన్ కాబట్టి డోపమైన్ వల్ల యాంగ్జైటీ, ల్యాక్ ఆఫ్ స్పీడ్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే ఈ వీడియో యొక్క ఫార్ములా మాత్రమే తెలుసుకున్నట్లు. అసలైన థియరం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా కాన్సన్ట్రేషన్తో చూడండి అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. నెంబర్ 1, పాన్ ఎందుకు చూస్తున్నాము. నెంబర్ 2, మనల్ని మన బ్రెయిన్ పాన్కి ఎలా కనెక్ట్ చేస్తుంది. అసలు సెక్స్ ట్రాఫికింగ్లో పాన్ పాత్ర ఏంటి. నెంబర్ 3, అసలు సెక్స్ ట్రాఫికింగ్లో పాన్ పాత్ర ఏంటి. నెంబర్ 4, పాన్ చూడటం ఎలా తగ్గించాలి. అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ జస్టిస్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ ప్రకారం పాన్ ఇండస్ట్రీలో ఉన్న 80% ఉమెన్ సెక్స్ ట్రాఫికింగ్ ద్వారా ఆ ప్రొఫెషన్లో జాయిన్ చేయబడ్డారు. పార్న్ ఆర్గనైజర్స్ పార్న్ అనేది చాలా బేసిక్ ఫినామినా అన్నట్లుగా పోర్ట్రే చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ విధంగా పార్న్ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. వై ఆర్ యూ వాచింగ్ పార్న్? పార్న్ ఎందుకు చూస్తున్నారు? అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం పార్న్ చూడటానికి మెయిన్ రీజన్ అరౌజల్. ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని సెక్స్ ఫీలింగ్స్ రావడం అనేది ఒక న్యాచురల్ సిమ్టమ్.
బట్ ఎప్పుడైతే పాన్ చూడటం వల్ల ఆర్టిఫిషియల్గా సెక్స్ ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయో ఆర్ న్యాచురల్ ఫీలింగ్స్ సరిపోక పాన్ చూస్తున్నారో, ఈ కండిషన్ ఒక ఇండివిజువల్ యొక్క ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ని దారుణంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఎక్సెసివ్ పాన్ కన్జంప్షన్ వల్ల ఒక కపుల్ మధ్య సాటిస్ఫాక్షన్ తగ్గుతూ వస్తుంది. దీనివల్ల వాళ్ళు ఒకరిని ఒకరు హేట్ చేసుకోవడం మొదలు పెడతారు అండ్ ఇట్ లీడ్స్ టు సెపరేషన్. అండ్ మెయిన్గా పాన్ చూడటం వల్ల స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ వేరియస్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. స్టడీస్ పేరుతో క్విక్ రిలీఫ్ కోసం ఎప్పుడైతే పాన్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. అండ్ దీనివల్ల వాళ్ళు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి లోనవుతున్నారు. 17 years కూడా సరిగ్గా లేని వాళ్ళు డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి? వాళ్ళకు తెలియని నిజం పార్న్. సెక్స్ ఎడ్యుకేషన్ పైన బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం, సెక్స్కి సెక్స్ ఎడ్యుకేషన్ మధ్య బేసిక్ డిఫరెన్స్ తెలియకపోవడం. ఈ ఇష్యూని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, మధు అండ్ మహేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఇద్దరు ఒకే టైంలో డిగ్రీ జాయిన్ అయ్యారు. 3rd year వచ్చేసరికి అసైన్మెంట్స్, రికార్డ్స్, ఎగ్జామ్స్, కెరీర్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ వీళ్ళ నెత్తిపైకి వచ్చేసాయి. మధు ఇవన్నీ హ్యాండిల్ చేయలేక క్విక్ రిలీఫ్ కోసం పార్న్, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. అండ్ మహేష్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ప్లేస్మెంట్స్లో ప్లేస్ అయ్యాడు. ఈ ఇష్యూస్ ఇద్దరికీ ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా మహేష్ మేనేజ్ చేసుకున్నాడు, కెరీర్ కూల్గా ఉంది. కానీ ఎప్పుడైతే క్విక్ రిలీఫ్ కోసం మధు ఇవన్నీ కోరుకున్నాడో అక్కడే మధు కెరియర్ బ్రేక్ అయిపోయింది. బట్ ఈ రోజున్న ఇంటర్నెట్ రివల్యూషన్స్ వల్ల ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటం బేసిక్ నెసెసిటీ అయిపోయింది. సో దీనివల్ల పాన్ ఈజీ యాక్సెస్ అయిపోయింది. వై పాన్ కన్జంప్షన్ ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో పాన్ కన్జంప్షన్ ఎందుకు పెరిగిపోయింది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. నంబర్ 1, స్మార్ట్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగిపోవడం. నంబర్ 2, చీపర్ డేటా ప్లాన్స్. ఇండియాలో 1 GB ఇంటర్నెట్ 7 రూపీస్ కాస్ట్ చేస్తే వేరాజ్ యూకేలో 109 రూపీస్ ఉంటుంది అండ్ యూఎస్లో 1 GB 237 రూపీస్ ఉంటుంది. నంబర్ 3, నో ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ని ఇగ్నోర్ చేస్తే ఇండియన్ స్కూల్స్లో రీప్రొడక్షన్ చాప్టరే సరిగ్గా చెప్పరు. సో అసలు అదేంటి అనే ఇంట్రెస్టే పాన్ చూసేదానికి ఇనిషియేటివ్గా మారుతుంది. వెబ్సైట్స్ బ్యాన్ చేసిన తర్వాత VPN యూజ్ చేసి వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్న సంఖ్య చూసుకుంటే 2018-2019లో 409% ఇంక్రీజ్ అయింది. RU18+ అనే కాన్సెప్టే అసలు యూజ్లెస్. అండ్ మరికొన్ని అడల్ట్ సైట్స్, మిర్రర్ సైట్స్ని లాంచ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రూల్స్, తమిళ్ రాకర్, సైబమ్మ లాంటి సైట్స్ డొమైన్ చేంజ్ చేసి లాంచ్ చేస్తున్నట్లు. వై పాన్ కన్జంప్షన్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ? పాన్ కన్జంప్షన్ ఇంత ఫాస్ట్గా పెరగడానికి కారణాలు ఏంటి? ఓన్లీ ఇండియాలోనే కాకుండా సెక్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ హయ్యర్ ఇంటర్నెట్ కాస్ట్ ఉన్నప్పటికీ 2018 పాన్ హబ్ రిపోర్ట్ ప్రకారం 1st and 2nd ప్లేస్లో US అండ్ UK ఉన్నాయి. జస్ట్ షార్ట్ టర్మ్ రిలీఫ్ కోసం పాన్కి ఎంతలా ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం సైన్స్ని స్టడీ చేస్తే, నంబర్ 1, ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. ఒక సెల్ఫీ తీసుకుంటారు, ఫిల్టర్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. మీరేం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 10 likes వచ్చాయి. సో ఈసారి ఇంకో సెల్ఫీ పోస్ట్ చేస్తారు అండ్ నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మొబైల్ కేసి చూస్తారు. లైక్ వస్తే హ్యాపీ, రాకపోతే డిప్రెషన్. అండ్ ఇలా కంటిన్యూ అవుతూ ఒక లూప్లో ఇరుక్కుపోతున్నారు. రీల్స్, టిక్టాక్, షార్ట్స్ వైరల్ అవ్వడానికి మెయిన్ కారణం కూడా ఇదే. దీనికి కారణం డోపమైన్ రిలీజ్ అవ్వడం. ఫస్ట్ టైం వచ్చిన డోపమైన్ సెకండ్ టైం సరిపోదు. సో గ్రాటిఫికేషన్ పెరిగే కొద్దీ ఆ లూప్లో డీప్కి వెళ్ళిపోతున్నారు. సో సేమ్ పాయింట్ పాన్ దగ్గర రిపీట్ అవుతుంది. ఇలా ఎక్సెసివ్ డోపమైన్ రావడానికి సెక్సువల్ ఫ్యాంటసీస్ కోరుకుంటున్నారు. మన బ్రెయిన్లో రికార్డ్ సెక్షన్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఫైల్స్ స్టోర్ చేస్తుంది, అన్వాంటెడ్ ఫైల్స్ డిలీట్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ రికార్డ్ సెక్షన్ని అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి ఫిల్అప్ చేస్తారో అప్పుడే లైఫ్ స్పాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా జరగడం వల్ల బ్రెయిన్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది. ఈ ఇష్యూ బ్రెయిన్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రాలేరు, నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఉండలేరు. ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కోరుకుంటే అది మన లాంగ్ టర్మ్ గోల్స్ని చంపేస్తుంది. మీరు ఒక వాలీబాల్ ప్లేయర్ అనుకోండి అండ్ స్టేట్ లెవెల్కి ప్రాక్టీస్ చేస్తున్నారు. టైం అవగానే కోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయడం లాంగ్ టర్మ్ గోల్కి లింక్ అయి ఉంటుంది. అండ్ 10 minutes ఆగి స్టార్ట్ చేద్దాం అనుకుని రీల్స్ చూడటం స్టార్ట్ చేస్తే లేదా బ్రౌజింగ్ స్టార్ట్ చేస్తే ఇది కాస్త షార్ట్ టర్మ్ రిలీఫ్ అండ్ ఇట్ కిల్స్ లాంగ్ టర్మ్ గోల్స్. అది మన కమ్యూనికేషన్ స్కిల్స్ని, లెర్నింగ్ స్కిల్స్ని చంపేస్తుంది. బట్ న్యూస్ ఫీడ్ స్క్రోల్ చేయడం, ఆన్లైన్ గేమింగ్ ఆడటం అనేది షార్ట్ టర్మ్ గోల్. అండ్ లాంగ్ టర్మ్ గోల్స్లో కెరీర్, రిలేషన్షిప్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవన్నీ వస్తాయి. మన కాన్సెప్ట్ పాన్ కాబట్టి ఇలానే పాన్కి ఎడిక్ట్ అవుతే ఇట్ లీడ్స్ టు రేప్ అండ్ సెక్సువల్ వైలెన్స్. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్?
పార్న్ అడిక్షన్ నుంచి ఎలా బయటికి రావాలి. ఇండియాలో పార్న్ అడిక్షన్ నోటీస్ చేయకపోవడం వల్ల ఈ ఇష్యూ బయటికి రావట్లేదు. నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్. స్కూల్స్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ టీచ్ చేయాలి, చాలా ప్రాపర్గా టీచ్ చేయాలి. పిల్లల్లో క్యూరియాసిటీని తగ్గిస్తే, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తే పార్న్ చూడటానికి మేజర్ కాన్సిక్వెన్సెస్లో ఇష్టపడరు. ఒకవేళ చూసినా కూడా బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అండ్ అడిక్ట్ అవ్వరు. మెయిన్గా పేరెంట్స్ పిల్లల్ని మానిటర్ చేయాలి అండ్ ఎవ్రీ ఇష్యూని ఓపెన్గా డిస్కస్ చేయాలి. సో వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాంట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.